నా లైఫ్లో ఫస్ట్ టైం అబ్బా వాటర్ యాపిల్స్ చూడటం, అది కూడా ఇంత దగ్గర నుంచి టచ్ చేయడం. ఈ కొమ్మ మొత్తం ఎలా ఉన్నాయో చూడండి, వెనకాల చూస్తున్నారా? ఇంకా ఎన్ని ఉన్నాయో తెంపుదాం. చూడండి, చెట్టు కింద నుంచి చూస్తే ఎన్ని ఉన్నాయో మొత్తం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. పింక్ కలర్ ఇవి, ఇంకా కలర్స్ ఉంటాయంట, చూద్దాం. ఇంకా చెట్లు ఉన్నాయి అవే కలరు. చూడండి, ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇంకెక్కడ చూడండి, అమ్మా బాబోయ్ ఎన్ని ఉన్నాయి అసలు. ఫస్ట్ టైం చూడటం కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్, చాలా బాగున్నాయి. ఇదొక చెట్టు, ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, అసలు నా హ్యాపీనెస్ చెప్పలేకపోతున్నాను. బాబోయ్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఆకులు అడ్డేసి. చూసారా ఎన్ని ఉన్నాయో, ఫుల్ హ్యాపీ అసలు. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ, ఓహో ఎక్కడ ఒకటి ఉంది. ఇదిగో ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. బాబోయ్ ఎన్ని ఉన్నాయి అసలు. ఒక చిన్న చెట్టు ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, చాలా చిన్న చెట్లు. మీకు ఫస్ట్ గుత్తులు గుత్తులుగా చూపించాను కదా, ఈ చెట్టువే. ఎన్ని ఉన్నాయి అసలు. ఫుల్ హ్యాపీ. నేనైతే అసలు తట్టుకోలేను, చిన్న హ్యాపీనెస్ని అయితే తట్టుకోలేను, చిన్న బాధనైనా తట్టుకోలేను నేను. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. నా లైఫ్లో ఫస్ట్ టైం అబ్బా ఇంత దగ్గరుండి చూడటం, అందుకే తట్టుకోలేకపోతున్నా ఈ హ్యాపీనెస్. ఈ పక్కన అయితే ఇంకా ఉసిరి చెట్లు ఉన్నాయి, అవి స్టార్ట్ అవ్వలేదు. ఇంకెప్పుడు వస్తుందో సీజన్ తెలియదు నాకు కూడా. ఇక్కడ ఇంకా సపోటా చెట్టు ఉంది, ఇవైతే ముగ్గిని లేవో కూడా తెలియదు. అంటే ముగ్గుతాయో లేవో కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది కదా, ముగ్గేపాటికి తెలియట్లేదు నాకు. కాయలు అయితే ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ గట్టిగానే ఉన్నాయి, మేబీ కాదేమో, ఇంకా కొన్ని డేస్ పడుతుందేమో పండడానికి. ఇది వేరొక చెట్టు, దీనికి మధ్యలో మాత్రమే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇదిగోండి చూపిస్తాను, ఇంకా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో. స్పైడర్ మధ్యలో వచ్చింది చూడండి గుత్తులుగా. వావ్ ఫస్ట్ టైం ఇలా టచ్ చేయడం, ఫుల్ హ్యాపీ అసలు. చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో, చాలా వెయిట్ ఉన్నాయి కూడా. ఇక్కడ కింద చాలా పడిపోయినాయి, మరి పడిపోయినాయో తెలీదు, చిలుకలు కొట్టేసినాయో కానీ చాలా పడిపోయినాయి. ఇంకా ప్రతి చెట్టు కింద ఉన్నాయి. ఇదిగోండి అక్కడ కూడా ఉన్నాయి. మరి అంటే చెట్లుకుండి పక్షులు ఎక్కుతాయి కదా, పక్షులు వాళ్ళు పడిపోయినాయో తెలీదు మరి ఎలాగో. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. బాగా రెడ్ కలర్లో ఉన్నదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను మీతో. చూడండి టేస్ట్ చేద్దాం. ఉండండి, ఒక పింక్ కలర్లో ఉండాలి, నాకు అలా అయితేనే ఇష్టం. ఇదిగోండి టేస్ట్ చేయబోతున్నా. ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా. కొంచెం చప్పగానే ఉంది, పెద్ద టేస్ట్ ఏం లేదు. బట్ ఫస్ట్ టైం టేస్ట్